ఏంటండి కృష్ణ గారు, ఈరోజు సండే కూడా డ్యూటీకి వచ్చేశారు? ఈరోజు సండేనా కళ్యాణరావు గారు? ఏమైందండి? అదేనండి, మన తమిళ బ్రో ఉన్నారు కదా, ఆ, సూసైడ్ చేసుకున్నారంటండి. సూసైడా? ఆ, ఆ, సూసైడ్ అటెంప్ట్ అంటండి. కొల్లాదే. Excuse me, Poonam. Yes, Miss Daksha. ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ చేసి ఉంచు. రేపు క్లయింట్ వచ్చి యూఐటీ టెస్ట్ చేసి ప్రాజెక్ట్ని గో లైవ్ చేస్తారు. Yeah, sure. I'll take care of it. థ్యాంక్ యూ. Hello, everyone. Good evening. గుడ్ ఈవినింగ్ అండి. I got an update from the manager. So, we are working on a Eagle project, right? So, we have the deadline near to us. I'll send you the updates to your emails, okay? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Daksha, where is the project file? Is that ready for UIT? Yes, Poonam. Yeah. Okay. How long it will take? I'm searching for it. Just give me 2 minutes, okay? Make it fast. जल्दी करो दक्षा. क्या हुआ दक्षा, अभी तक फाइल नहीं मिला क्या? UIT file కనిపించట్లేదు. What? Don't you have seriousness? What do you mean by UAT file కనబడటం లేదు? Don't give me silly reasons. It's not a thing that you have lost a pen or pencil somewhere else. I need my file immediately. तुम्हें अंदाजा भी है कि वो कितने करोड़ों की प्रोजेक्ट है? It's a crores of project. నీ వల్ల ప్రాజెక్ట్ మొత్తం పోయేలా ఉంది. You are not a kid కదా, చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తున్నావు. I want my file immediately. Get out from here. Excuse me. Sir, the Eagle Entertainment project is assigned to me actually, so we are working on that. So this is all about the project, sir. Yeah, thank you. Thank you so much for being here, sir. Thank you, sir. Thank you so much. Thank you so much, Krishna. Project ni save చేసావు. Literally, I was very happy. థ్యాంక్స్ నాకు కాదు, దక్షకు చెప్పండి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గైడెన్స్ తనే చేసింది. సో ద క్రెడిట్ గోస్ టు దక్ష.
கிருஷ்ணா உள்ள போய் கிளைண்ட்டுக்கு எல்லாம் எக்ஸ்பிளைன் பண்ணிட்டான். ப்ராஜெக்ட் நமக்கே வந்தாச்சு. థ్యాంక్ యూ. నువ్వే చెప్పావుగా ఇక్కడ ఎవరు చేయి పట్టుకొని నడిపారు, మనమే నేర్చుకోవాలని. నువ్వే నా ఇన్స్పిరేషన్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. காஃபி சாப்பிட போலாமா? గుడ్ మార్నింగ్. மச்சான். என்ன ப்ரோ, 2 பேரு செட் ஆயிடுச்சா? అది కాదు మీరా, ఆఫీస్లో కొంచెం ఎక్కువ వర్క్ ఉండే, లేదంటే నేను వచ్చేవాడిని. సరే ఖచ్చితంగా ఈసారి మిస్ చేయను, ఓకేనా? అదే సేమ్ ప్లేస్లోనే కలుద్దాం. కృష్ణ ఒక్క నిమిషం, నేను మళ్ళీ చేస్తా. டைம் ஆயிடுச்சு மச்சான், போலாம். బాయ్. బాయ్. போலாமா போலாமா? పంతులు గారు, పెళ్లి సంబంధమా అండి? అరగంటలో అక్కడ ఉంటానండి. 10,000 ఫోన్పే చేస్తానండి. సరేనండి. దక్ష గారు, నాకు 3 hours పర్మిషన్ కావాలండి. దేనికి? ఈరోజు నా పెళ్లి చూపులండి. మీరు సిగ్గుపడకండి. మీరు వెళ్ళిన పెళ్లి చూపుల అమ్మాయి లిస్ట్ తీస్తే ఒక మ్యారేజ్ బ్యూరోనే పెట్టొచ్చు. సరే వెళ్ళండి. థ్యాంక్ యూ అండి. కృష్ణ గారు, వెళ్ళొస్తానండి. హలో తమ్ముడు బ్రో, ఆయన పాడేకేలోపు పెళ్లిపీటలు ఎక్కుతాడంటావా? யாருக்கு தெரியும், கடவுளுக்கு தான் தெரியும். என்ன ப்ரோ, ஒர்க் ப்ரெஷர் கம்மாயிடுச்சா? అవును బ్రో. ఎంజాయ్ ఎంజాయ్ బ్రో. మీరా? అవునా, నాకు కూడా అయిపోయింది, నేను వచ్చేస్తున్నా. సరే సరే. తమిళ్ బ్రో, నేను కూడా వస్తున్నా. వా వా వా. కృష్ణ, బయటికి వెళ్దామా? సరే.
హలో మీరా, సారీ ఆఫీస్లో కొంచెం వర్క్ ఉండి. ఎన్నిసార్లు కాల్ చేయాలి? సారీ 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 మీరా, ఐమ్ రియలీ సారీ. సరేలే. హా మీరా, కృష్ణ బయటికి వెళ్దామా? కృష్ణ కృష్ణ ఆ? కొత్త తీసుకున్నాంలే. వెళ్దామా? ఏ బేబీ ఒంటి మీద చున్నీ లేదా? రేయ్, నా సత్యం వెళ్ళండ్రా. అంటావా? ఏయ్, ఏయ్, ఏయ్. హలో మీరా, చెప్పు. సారీ మీరా, ప్లీజ్ మీరా. కొత్తగా ఇంకేదైనా చెప్పు. కంపెనీలో సిచ్యుయేషన్స్ బాగాలేదు మీరా. నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు. సర్లే. తిన్నావా? హా, నువ్వు తిన్నావా? సరే, రేపు 5:30 కల్లా నీ ముందుంటా. రేపా? రేపు నాకు అస్సలు కుదరదు. రేపు నా కజిన్ మ్యారేజ్ ఉంది, కంపల్సరీగా వెళ్ళాలి. సరే అయితే నేనే డ్రాప్ చేస్తా. వద్దొద్దు, నీతో పెట్టుకుంటే పెళ్ళి మిస్ అయిపోతా. అసలే మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వస్తున్నారు. నేను ఖచ్చితంగా వెళ్ళాలి. రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మిస్ అవ్వను మీరా. నువ్వు రెడీ అయి ఉండు, నేను వచ్చి డ్రాప్ చేస్తా. సరేరా. Hey bro, have you seen yesterday's match? What a match man it was. గుడ్. అమ్మాయి బాగా ఏజ్ ఎక్కువండి. తమిళ బ్రో, వాళ్ళు వీడితో అన్నే చెప్తున్నాడా, எனக்கு அதே లేకపోతే doubt వీడు இருக்கு bro. వాళ్ళతో అన్నే చెప్తున్నాడా? ఏదో అంటున్నారు. మీ పేర్లోనే ఉందండి. ఏంటండి కళ్యాణ యోగమా? కళ్యాణం రావ్ రా. அந்த కప్పు క్లీన్ பண்ணிட்டு లోపల పెట్టండి. ఏంటి కప్పు కడగమంటున్నాడు? నా పేరులోనే ఉందంటున్నాడు. అవుతుంది అంటున్నాడా అవదంటున్నాడా? ఈరోజు ఇది వచ్చేలోపు బయటికి వెళ్ళిపోవాలి. కృష్ణ బయటికి వెళ్దామా? నాకు కొంచెం పని ఉంది, నేను రాలేను. ఈరోజు నా బర్త్డే. అవునా? ఆఫీస్లో ఎవరు సెలబ్రేట్ చేయడం చూడలేదు, విష్ చేయడం కూడా చూడలేదు. హ్యాపీ బర్త్డే టు యూ. నీతో సెలబ్రేట్ చేసుకుందామని ఇంకెవరికి చెప్పలేదు. సరే నీకేదో వర్క్ ఉందన్నాగా, లైట్. ఎక్కడికి వెళ్దాం? హ్యాపీ బర్త్డే.
హ్యాపీ బర్త్డే దక్ష. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఈ బర్త్డే నాకు చాలా స్పెషల్. అవునా? 1 minute. హలో హలో మీరా, ఏంటి ఇంకా రాలేదు? ఈరోజు దక్ష బర్త్డే ఉండింది, తనని బయటికి తీసుకురావాల్సి వచ్చింది, సో అందుకే ఈరోజు రాలేను మీరా. హలో మీరా, హలో. కృష్ణ, ఏంట్రా నా జీవితం? మీరాకి ప్రపోజ్ చేయడానికి వెళ్తే అక్కడ దక్ష ఉండడం ఏంటి? అది చూసిన మీరా మా ఇద్దరిని కలపడానికి ట్రై చేయడం ఏంటి? మీరా రికమెండేషన్స్తో దక్ష ఆఫీస్లో జాయిన్ అవడం ఏంటి? అది నన్ను టార్చర్ చేయడం ఏంటి? తర్వాత మెల్లగా దక్ష నాకు దగ్గర అవడం, మీరాకి నేను దూరం అవ్వడం. ఈ మొత్తం సినారియోలో నేను అనుకున్నది ఒక్కటైనా జరిగిందరా? జరగదు, జరగదంతే. ఎందుకంటే నా దరిద్రం అలా తగలడింది. ఇదంతా వాళ్ళిద్దరికి నిజం తెలియకపోవడం వల్లేరా. రే, ముందు వాళ్ళకి నిజమేంటో చెప్పేరా. నేనెందుకు ఇలా అయిపోతున్నాను? వాడు ఒక్క క్షణం రావడం లేట్ అయినా, ఒక్క రోజు కలవకపోయినా నేనెందుకు ఇలా అయిపోతున్నాను? ఆ అమ్మాయి అంటే వాడికి ఇష్టం అని తెలిసినా నేను ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను? లైఫ్లో నా లవ్ గురించి వాడికి చెప్పకుండా ఉంటే లైఫ్ అంతా ఇలాగే ఏడుస్తూ బతకాల్సి వస్తుంది. కృష్ణకి నా లవ్ గురించి చెప్పి తన లైఫ్ నుంచి పర్మనెంట్గా వెళ్ళిపోవాలి. ఆ రోజు వాడు ప్రపోజ్ చేస్తే నో చెప్పాను కదా, ఇప్పుడు నేను లవ్ చేస్తున్నట్టు వాడికి తెలియాలి. అంటే వాడి లవ్ నేను యాక్సెప్ట్ చేయాలి. నీకు ఒక విషయం చెప్పాలి. నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి. ఏమండే, ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా ఈ లొకేషన్ బాగా గుర్తుపెట్టుకోమని. ఇప్పుడు ఏం జరుగుద్దో మీరే చూడండి. మీరా, ఆ రోజు ఏం జరిగిందంటే, ఇప్పటిదాకా బ్యాడ్ లక్తో నడిచే నా లైఫ్లో నువ్వు వచ్చిన తర్వాతే నా ఫ్యూచర్ బ్రైట్గా మారింది. సో ఐ లవ్ యూ. ఈరోజు నా ఎదురుగా ఉన్నట్టు ఆ రోజు కూడా ఉండుంటే ఇది ఇక్కడ దాకా వచ్చేదే కాదు.
నువ్వు నమ్మకపోయినా, నేను నీకు నచ్చకపోయినా ఇదే నిజం. ఐ లవ్ యూ మీరా. ఛీ! సార్ సార్ హ? ఆర్డర్ సార్. ఓ, ఇదంతా డ్రీమా? అయినా జరిగేది కూడా ఇదే కదా. సరే, నువ్వు వెళ్ళమ్మా. సరే సార్. నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు నీ గురించి నాకేం తెలీదు. నువ్వు దగ్గరగా ఉన్నప్పుడే నువ్వేంటో నాకు అర్థమైంది. నువ్వు నా ప్రేమ కోసమే మా ఆఫీస్లో జాయిన్ అయ్యి నేను ఎంత టార్చర్ చేసినా భరించావు. ఇదంతా నా కోసమే చేసావని నాకు తెలుసు. నీ లవ్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను కృష్ణ. I love you too. మీరా, మీరా, మీరా. మీరా, ఒక్కసారి నేను చెప్పేది విను. నీ లవ్ యాక్సెప్ట్ చేసింది కదా, ఇంకా నా అవసరం నీకు లేదు. నన్ను వదిలే. నువ్వు చూసింది ఏది నిజం కాదు మీరా. చెయ్యి వదులు. మీరా, ప్లీజ్. రే కృష్ణ, ఇన్నాళ్ళు నీతో ఉన్నప్పుడు నీ బాధ ఏంటో తెలియలేదురా. ఫస్ట్ టైం నీకు కొంచెం దూరంగా ఉంటే బాగుండు అనిపిస్తుందిరా.